యూదుల ధర్మశాస్త్రం ప్రకారము రాత్రి సమయంలో విచారణ చేయరు. అది మనకు అపోస్తల కార్యం 4:4లో కనిపిస్తుంది. అయితే యేసుక్రీస్తు వారికైతే ఈయనను ఏ విధంగా శిక్ష విధించినారు అనే విషయాన్ని చూద్దాం. న్యాయ విచారణలు పగటిపూట జరగాలి. మరి ముఖ్యంగా మరణశిక్షకు సంబంధించిన కేసులు రాత్రి అస్సలు చేయకూడదంట. ఇంకోటి ఏం చేయాలంటే, ఒకరోజు తీర్పు వెంటనే ఇవ్వకూడదంట. మరణశిక్షకు సంబంధించినది ఒకరోజు ఆలోచనలో ఉండాలంట. పొరపాట్ల తప్పుల్లో ఒక వ్యక్తికి అన్యాయం చేయకూడదు, లేదంటే కన్యగా అసలు చంపకూడదు అట్లా అన్న ఉద్దేశంతో టైం ఇవ్వాలి. అయితే యేసుక్రీస్తు వారికి మాత్రం అవేం జరగలేదన్నమాట. ధర్మశాస్త్రాన్ని అసలే పాటించలేదు. రాత్రి అరెస్ట్ చేసినారు. మత్తయి సువార్త 24:47 వచ్చిన ప్రకారం ఆ రాత్రి కయఫ దగ్గరికి తీసుకుని ఆ ఇంట్లో విచారణ చేశారు. యాక్చువల్గా అయితే ఈ యేసుక్రీస్తు వారిని సన్హెద్రిన్ సభ ముందు తీర్పు తీర్చాలి, లేకుంటే అందరు ప్రజలు ఉండగా తీర్పు తీర్చాలి. కానీ వీళ్ళు ఏం చేసినారంటే, ప్రధాన యాజకుని ఇంటి దగ్గర పోయి అక్కడనే తీర్పు తీర్చినారంట. ఇంకోటి ఏం చేసినారంటే, యేసును త్వరగా చంపాలనే కుట్రతోని మత్తయి సువార్త 26:4 రహస్యంగా వీళ్ళు ఏం చేసినారంటే పట్టుకున్నారు యేసుని. ఎందుకు రహస్యంగా పట్టుకొని ఎందుకు ఈయనను రహస్యంగా పట్టుకున్నారంటే, ఈయన జనసమూహం యొక్క మద్దతు ఉండడం వల్ల రహస్యంగా రాత్రి చర్చలు చేసినారంట. రాత్రి కూడా ఈ చర్యలు చేసినారు. లూకాసు వార్త 22:2 సరైన సాక్ష్యాలు లేకపోయి అబద్ధ సాక్ష్యాలను తీసుకొచ్చినారంట. అసలు సాక్ష్యాలు కూడా కరెక్ట్ లేవు. మత్తయి సువార్త 26:59 నుంచి 60 వరకు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటిదంటే, పేతురు యోహాను కేసులో ధర్మశాస్త్రం పాటించారు కొంత, ఎందుకంటే రాత్రిపూట తీర్పు తీర్చలేదు. యేసుక్రీస్తు విషయంలో మాత్రం ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినారు. రాత్రే ఇంకా టైం లేదు మనకు, ఇప్పుడే ఇంకా అన్నట్టుగా యేసును చంపడానికి వారు న్యాయ ప్రక్రియను కూడా వంచినారు అసలు. ఇంకోటి 6 పెద్ద అన్యాయాలు జరిగినాయి యేసుక్రీస్తుకి అని మనం చూస్తూ ఉన్నాం. ఏంటివి అవి 6 పెద్ద అన్యాయాలు అంటే, రాత్రి సమయంలో విచారణ జరిగింది. ఎక్కడ మత్తయి సువార్త 26:57 కయఫ ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ విచారణ చేసినారు. రహస్యంగా విచారణ జరిగింది. రెండోది యోహాను సువార్త 18:13 నుంచి 24 వరకు అక్కడ రహస్యంగా ఇంట్లో చేసినారు ఆ విచారణ. ఇంకోటి అబద్ధ సాక్ష్యాలను పుట్టించినారు. మత్తయి సువార్త 26:59 నుంచి 60 వరకు అబద్ధ సాక్ష్యాలను వెతికారు వాళ్ళు అనింది. ఇంకోటి ముందే తీర్పు నిర్ణయించుకున్నారు. యేసుక్రీస్తుని చంపాలి అని ముందే తీర్పు నిర్ణయించుకున్నారు. ఎక్కడంటే మత్తయి సువార్త 26:4 మాయాపోయముల చేత పట్టుకొని చంపవాలని ఆలోచన చేసిరు. ముందరనే ఆల్రెడీ తీర్పు డిసైడ్ అయింది. విచారణ సమయంలో కూడా హింసించకూడదు. యాక్చువల్గా విచారణ టైంలో కొట్టకూడదు. తీర్పు రాకముందే యేసుని ఏం చేసినారంటే కొట్టి అవమానపరిచినారు వీళ్ళు. యాక్చువల్గా తీర్పు రాకముందే కొట్టకూడదు. అందుకోసమని నీ కాని మాట నేను ఏమాడితే అన్నట్టుగా యేసుక్రీస్తు వారు ఆ టైంలో అని కూడా అంటారు అనమాట. వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి కొట్టిరంట ఆన్నే తీర్పు రాకముందే. ఎక్కడ మత్తయి సువార్త 26:67 మరణ తీర్పు వెంటనే ఇచ్చేసినారు. యాక్చువల్గా అయితే మరణ తీర్పు ఒక రోజు ఆగాలి, మరుసటి రోజు ధృవీకరించాలి. కానీ అట్లా చేయలేదన్నమాట వెంటనే. కానీ యూదులకు వెంటనే తీర్పు తీర్చారని మనం మత్తయి సువార్త 27:1 చూస్తాం. చాలా అన్యాయాలు కూడా జరిగాయి యేసుక్రీస్తు వారు. అయినను ఇది మన పాత నిబంధన గ్రంథంలో ప్రవచన నెరవేర్పు కోసం యేసుక్రీస్తు వారికి ఈ విధంగా జరిగింది. వాళ్ళు ఏ విధంగా చేసినానో, ఎన్ని అన్యాయాలు చేసినానో ఆయన ఆల్రెడీ అన్యాయాన్ని సహించడానికే పాప భారాన్నంతటి మన పాప భారాన్నంతటి తన మీద వేసుకోవడానికే పస్కా బలిపిల్లగా ఆయన వధించబడడానికే, గొర్రెపిల్లగా వధించబడడానికే
వచ్చి ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో అతడు బాధింపబడినను తన నోరు తెరవలేదు. అయ్యో నాకు ఆయనకు మరి యేసుక్రీస్తు వారికి ఇదంతా తెలియదా? మరి అది ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఎప్పుడు విచారణ చేయాలి, అసలు ఇప్పుడు కాదు కదా, ఒక రోజు ఉండాలి కదా, ఇవన్నీ తెలియవా అంటే అన్నీ తెలుసు. కానీ ఆయన ఏం చేయలేదంటే నోరు తెరవలేదు. ఆయన పస్కా సిద్ధపరిచే రోజు ఆయన కూడా సిద్ధపడి ఉన్నాడు, ఇంకా రెడీ అయ్యాడు మరణించడానికి. ఎందుకంటే ఆ రోజు పాత నిబంధనలో ఆ రోజు ఇజ్రాయేలుకి విడుదల సమర్పించే రోజు. కొత్త నిబంధనలో ప్రపంచానికి మొత్తం విశ్వసించిన వారికి అందరికీ, యేసుక్రీస్తుని విశ్వసించిన వారికి అందరికీ విడుదల సమర్పించే రోజు అది పస్కా. ఆ పస్కాను అంగీకరించినట్లయితే నీవు, నేను, ఎవరైనా సరే ప్రభువా నా కోసమే బలి అయినావని ఒప్పుకుంటే ఈ అన్యాయపు తీర్పులన్నీ ఎవరి కోసం భరించావు? నా కోసం భరించావయ్యా. నా పాప భారం భరించడానికే నీవు ఇంత అన్యాయం చేయబడ్డావు. నా పాప భారాల నిమిత్తమే నీకు ఇదంతా జరిగిందని అంగీకరించిన వ్యక్తికి రక్షణ అనుభవం. ఈ శ్రమకంతటికి ఫలితం ఏంటిదంటే రక్షణ ఇవ్వడానికి, యేసుక్రీస్తు వారు మనుషులకు రక్షణ ఇవ్వడానికి, ఈ రక్షణ ద్వారానే మనం పరలోక రాజ్యం చేరడానికి. కనుక నమ్మి విశ్వసించిన వారందరూ పరలోక రాజ్యం చేరుదురు అనే ఈ గొప్ప మర్మాన్ని మనమందరం తెలుసుకొని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుటే మరి ముఖ్యమైన ఫలం కనుక, శ్రమ అంతటిని, వేదన అంతటిని సహించడానికి ఫలితం కనుక, దేవా మాకు ఆ పరలోక రాజ్యాన్ని, ఆ రక్షణను మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. లేని వారు కూడా దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుతున్నాను తండ్రి. ఆమేన్.